గమ్మతి వార్తలు. అందరికి శరాబ్ది బిడ్డలారా, ఇక మరి మీ నర్సే తాత రానే వచ్చును. ఇలా మన గమ్మతి పాత్రలో ఖచ్చితంగా ముచ్చట పట్టుకొని వచ్చిన మరి ఆచం ఎందుకు ముందుగా తలకాయ పాత్రలు ఏమున్నాయో వాడుకున్నాం బాయ్. ప్రచారం పుల్లు, పనులు నిల్లు, బాగుంది సొల్లు. అడ్డంగా బుక్ అయిన హరీష్ రావు, ఎల్ఆర్ఎస్ పంచాయతీ ముంగటేసుకున్న బీఆర్ఎస్, సర్పంచ్ పోటీకి దూరంగా ఉంటున్న లీడర్లు, మా పార్టీలోకి వాళ్ళు వద్దంటే వద్దు. దండం పెట్టి పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి కడుపు చల్లకుండా బోనం ఎత్తుకున్న శివశక్తి కంటే ఎక్కువ ఊగిపోతుండ్రు. ఇక మరి గట్టు మీద మేఘం వేస్తే కళ్ళ ముందరే వాన అన్నట్టు ఇక మరి మోడీ ముందర ఆయన సుబ్బరాజు ఎట్లా చూపించుకుంటుండ అంటే చూద్దాం పని. ఇక నిన్నయాల కాంగ్రెస్ వాళ్ళ గుసగుస ఏందంటే బీజేపీ వాళ్ళు ఇచ్చిన మాటలన్నీ తప్పి ఇక ఆ దేవుడు తప్ప మనల్ని ఎవ్వరు కాపాడలేరని తెలుసుకొని తీరా పార్లమెంటు ఎలక్షన్ల ముందర రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటుర్రు అని గగ్గోలు పెడుతుంటే ఇగో ఆదిలాబాద్లో అభివృద్ధి పనులకు శంకుబండ నాటిన మోదీ సభలో కిషన్ రెడ్డి ఏమనుకొస్తుండో ఇందాం పారి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. ఎన్నికలకు ముందు గ్యారంటీలు ఇచ్చారు. రైతులకు రైతు బంధు పెంచుతాము, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. కానీ మనం చేస్తున్నాను ఏది కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఈ తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ మరింతగా ఒక భవ్యమైనటువంటి తెలంగాణగా నిర్మాణం జరగాలంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీ తెలంగాణలో రావాలి. ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీతో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి. ఇక కిషన్ రెడ్డి స్టేజీ మీద ఈ రకంగా కచ్చపెచ్చగా రచ్చ చేసి కాంగ్రెస్ వాళ్ళను కంచబెట్టుకుంటే ఇక మోడీ సారు ఏమంటుండో ఈరోజు. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. ఇక కిషన్ రెడ్డి మోదీవి అన్ని కోతలే ఉన్నాయి కానీ చేతలు మాత్రం లేవు అని అనుకొచ్చిర్రులా కాంగ్రెస్ వాళ్ళు. మోడీవి నో గ్యారంటీ మాటలు. దేశంలో సామాన్యులకు ఉపాధి దొరకలేదు, 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు, నల్లధనం తిరిగి రాలేదు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, పన్నుల భారం పెరిగిపోయినాయి అని ఇక బీజేపీ వాళ్ళది మొత్తం ప్రచారం పుల్లు, పనులు నిల్లు అని కాంగ్రెస్ వాళ్ళు కన్నెర్ర చేస్తున్నారనుల్లా. ఇది కథ. పాడైపోరుగారా లంక విందర సంసారం అనుకుంటే బోయకర వచ్చిన సంసారం ఆయన ఎవరా దేవుడా అని ఇప్పటికే సీఎం రేవంత్ అయ్యే నెత్తికి చేతులు పెడుతుంటే ఇక సంసారం జర ఉండే లేకో నడుపుకుందామంటే వరకు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు మళ్ళీ ఏదో లడాయి ముంగటేసి అడనోళ్ళ ఏందో ఏం కదా చూద్దాం. 3.5 ఏండ్ల సంది పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ మళ్ళా ప్రాణం పోసుకోబోతుంది అడనోళ్ళ. ఇక మరి ఈ ఎల్ఆర్ఎస్కు సీఎం రేవంత్ అయ్యే జీవం ఎందుకు పోస్తుండయా అంటే కేసీరావు తెలంగాణ రాష్ట్రాన్ని కరగనాగిండు కాబట్టి, సర్కారు సంతకపేటలో శాసకాన లేదు కాబట్టి, తెచ్చిన అప్పు తల్లి తీరు పిల్ల అవుతుంది కాబట్టి ఇక లాభం లేదనుకున్న సీఎం రేవంత్ పండుకున్న ఎల్ఆర్ఎస్కు ఊపిరి వస్తే 10,000 కోట్ల రూపాయలు కండ చూడొచ్చు అని ఇక అవి సర్కారు సంక్షేమ పథకాలకు మలుపొచ్చు అని ఈ రకంగా ఎత్తుగాడ చేస్తే ఇక గడంత సానికి ముంతంత కొప్పు అన్నట్టుగా కేటీ రాములన్న ఏమో అనుకొస్తున్నాడనులా. ఏందో ఇందా పారి ఆయన ఆంబాయము. నీళ్లు లేక పంటలు ఎండుతా ఉన్నాయి. మరొక వైపు రైతు కుటుంబాలు గాని, దిగువ మధ్య తరగతి కుటుంబాలు గాని ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ 6వ తారీఖు నాడు
ఈరోజు 4వ తారీఖు. 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ లో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర, అదే విధంగా జిహెచ్ఎంసి కార్యాలయం దగ్గర, హైదరాబాద్ కాడికేమో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి కార్యాలయం, మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తా ఉంది. ఇది మరి ప్రజలు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే 25,44,000 కుటుంబాలు ఉన్నాయో, దీనివల్ల నష్టపోయేవారు, దీనివల్ల ఇబ్బంది పడేవారు, వారందరూ కూడా మద్దతు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖజానా ఖాళీ అయ్యేసరికి రైతు బంధుకే ఆరమ్మ ఘోరాలవుతుందని కాంగ్రెస్ మొత్తుకుంటుంటే బీఆర్ఎస్ వల్ల భాగవతం గిట్ల ఉంది. మరి జనాలు ఇటు మళ్తారా అటు మళ్తారా ఆలోచించి అడుగు ఎక్కడేస్తారు, ఏంది ఏం కథ అనేది చూద్దాములా రేపు. అమ్మని సామి రంగా, అసెంబ్లీ ఎలక్షన్లనే గింతగానం బెదిరించిండు అంటే ఇక మరి రేపు పార్లమెంటు ఎలక్షన్లలో ఎంత బెదిరిస్తాడు, ఎన్ని ఓట్లు గుంజుకుంటాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు ముక్కున ఏలేసుకుంటున్నాడు అన్నోళ్ళ. ఇక ఎవరు ఆ సుధపూస చూద్దాం పారి. గాశారం తప్పి గడియలేకపోతే ఆశారం తప్పక అనగబెట్టింది అన్నట్టు అతి నమ్మకంతో అతి తెలివితో తెలంగాణ జనాలను దోసక తిన్నారని కడుపుల పుట్టిన బిడ్డ కూడా పసిగట్టి దొర పాలనను తరిమి కొడితే ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో హరీష్ రావు ఏ రకంగా బెదిరిస్తున్నారు జనాలను చూడు ఒకసారి. పిలిచి 50,000 ఇచ్చి కదరా నేను నీకు తమ్ముడు ఇచ్చినాక మళ్ళా కలిసిన సార్. నాకు మొత్తమే కరోనా ముందు కూడా నువ్వు మొన్న కాల్కి రాకపోయినావు ఎలక్షన్ లా. ఎవరు కోటేమని చెప్పినవరా? నా ఎలక్షన్ లో బిఎస్పీ కోటేమని చెప్పారా నువ్వు కాల్కి రాకపోయిన వాళ్ళకు? ఎవ్వరు చెప్పలేదు సార్. ఏ ప్రమాణం అంటే నీ ముందు పెట్టి అలా నువ్వు ఏ కార్లో అయితే నువ్వు కిరాయికి తీసుకుపోయినావో ఆ రోజు వాళ్ళని బిఎస్పీ కోటేమని చెప్పినా వాళ్ళని తీసుకొచ్చి నీకు నీ ముందు చెప్పిస్తా. నేను ఎవ్వరికి ఓటేపీయలేదు సార్. నేను మీకే పెట్టినా సార్. చెప్పిండ్రా భయ్, నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి కార్లో కూర్చున్న వాళ్ళకు బిఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని కలిపి కల్పిస్తా. సిద్దిపేటలో ఉంటాడు. కలిపాను సార్. నేను ఎవరు అనలేదు. వాళ్ళే నువ్వు నేను ఉన్నప్పుడు కలు పిలిపిస్తావు. ఓకే సార్. మంచిగా ఉండు, ఇప్పటికైనా మంచిగా ఉండు. నీకు దళిత బంధు పెడదాం అనుకున్నాం, అది కింద మీద అయింది. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది. మంచిగా ఉంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం. కానీ డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదైనా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం. ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది నీకు 50,000 ఇచ్చిన ఒకసారి. నేను సార్ కలిసినాక ఉండాలి. నువ్వు ఆ మాట చెప్పబోయింది. నేను ఏమన్నా సార్, మీరు చెప్పి నేను రాంగ్ మాట్లాడతలే కదా సార్. అప్పుడు రవాణా వచ్చినాకనే అంత ముందే కోటేమని చెప్తావు. నేనేం చెప్పు సార్, నీ దండం పెడతాను. నేను ఎవరు చెప్పలేదు సార్. నేను నీకు కల్పిస్తా. సిద్దిపేట నేను ఉన్న రోజు రాను వస్తా సార్. నేనేందుకు చెప్పినా సార్? చెప్పిన వాళ్ళని నీకు కల్పిస్తా, నీ ముందు చెప్పిస్తా. సరే సార్. నేను ఎప్పుడైనా తప్పు చేసినా సార్ మీ ఎంబడి మేము ఉన్నాం. ఎప్పుడు నేను సార్ విషయంలో కోటేమని చెప్పి నువ్వు ఏం తప్పు చేయలేను, మంచోనివి, నా కోసం మస్తు కష్టపడ్డావు. కానీ నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేమని చెప్పినావు అంతే. నేను ఎమ్మెల్యే ఏదనలేదు సార్. నేను ఇవ్వలేని ఊటిస్తే నేను పిలిపిస్తా. నువ్వు సిద్దిపేటప్పుడు కలుగున్నాను. వారేవా, గాడిదకు తన కూత కూడా కమ్మగానే ఉంటది అన్నట్టు గిట్లా ఓటర్లను బెదిరించుకుంటా ఓట్లు వేయించుకుంటా ఎన్నాళ్ళు బెదిరిస్తాడు ఈ హరీష్ రావు. పాపం పంటవని కారుకు సరిపోను టక్కర అయ్యేసరికి ఇక ఫ్రస్ట్రేషన్లో ఉన్న హరీష్ రావు పార్లమెంటు ఎలక్షన్లో గిట్లా కావద్దు అనుకొని ఈ రకంగా జనాలకు కార్యకర్తలకు ఫోన్ల మీద ఫోన్లు చేసి బెదిరిస్తుండని కారాలు మీరే నూరుతున్నాడనులా ఈ ముచ్చట ఎరికైన పబ్లిక్. పాడైపోరు ఇవాళ మా మాట తోగమంట కూడా పెట్టలేదు. ఇవాళ ఎంత కష్టపడ్డారు మేము పార్టీ కోసం. ఉపాసం ఉండి కన్న బాధలు పడి సీతమ్మ చెర ఎల్లబోసి సాగు బతుకులో కొట్టు పెట్టాల్సిన పార్టీని మేము పైకి తీసుకొస్తే ఇవాళ మమ్మల్ని కానకుండా మీరు లోపడే తీసుకుంటారు. ఇదే నా మీ తరీకానికి వస్తున్నారు కాంగ్రెస్ షోటా మోటా గల్లీ లీడర్లు. ఏం కథ వీళ్ళ పంచాయతీ చూద్దా పారి. గతి లేనివాడు గాడిదకాలు పట్టుకున్నట్టు సాగు బతుకుల్లో కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జీవి గంజి పోసి 6 100 100 6 చెయ్యి ఏనాడు చెదలు పట్టిపోవద్దని మేము కన్న బాధలు ఎల్లబోసిన కార్యకర్తలం. ఇవాళ గబ్బుకు గంపెడీగలు అన్నట్టు నేను కాంగ్రెస్లో చేరుతా, నేను కాంగ్రెస్లో షరీక్ అవుతా అని బుర్ర ఉరికి రాగానే మాకు తెలియకుండా ఎట్లా షరీక చేసుకుంటాడు రాష్ట్ర ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అని ఇక ఆయన మీదకి నీ దండం పెట్టి గరం అవుతుర్రులా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షోటా మోటా లీడర్లు. ఇగో ఏమంటుర్రో ఇనూరి మీరే. ముఖ్యంగా గతంలో ఎన్నో పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు చిన్నారెడ్డి సార్ను ఒంటరిగా వదిలిపెట్టి
గత పాలకులు టీఆర్ఎస్ పాలనలో ఉన్న నిరంజన్ రెడ్డి మాయ మాటలకు నమ్మి కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా చేసిపోయిన నాయకులు పార్టీ పదవులు అనుభవించి అధికార పదవులు అనుభవించి ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీని నిర్వహించి బతికిపోయిన వాళ్ళు ఈరోజు మళ్ళీ చిన్నారెడ్డి గారికి అధికారం రాగానే ఒకరి మీద ఒకరు పడి అక్కసు పడి నేను అనుకుంటా అవతల ఉన్న వాళ్ళంతా ఈరోజు ఎందుకు ఏ విధంగా వస్తున్నారు. ఒక విషయం మేఘారెడ్డి గారు డిసెంబర్ 30 తారీఖు నాడు ఒకటే చెప్పింది, 30 తారీఖు వరకు పార్టీకి ఎవరైతే పని చేశారో వారినే ఈ పార్టీలో కొనసాగించడం జరుగుతుంది. పార్టీకి నష్టం చేసి పార్టీని ఓడగొట్టడానికి చూసిన టీఆర్ఎస్ శ్రేణులను ఎవరిని కూడా మన పార్టీలోకి చేర్చుకోవడానికి వీలు లేదని రాజీవ్ గాంధీ సాక్షిగా చెప్పడం జరిగింది. అసలు పార్టీ ఎక్కడ పోతుంది? ఇన్ని రోజులు పార్టీని మోసి పార్టీ జెండాను మోసిన కార్యకర్తల పరిస్థితి ఈ రోజు ఏం కావాలి? ఇన్ని రోజులు అవతల పార్టీ పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కక్షలు కట్టి పోలీసులతో లాఠీల చార్జీలు చేయించి లాఠీ దెబ్బలకు గురైనమ్మా ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలా? మీరు ఈ రోజు ఏముందని వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు? ఈ రోజు ఏ రకంగా మీరు వాళ్ళను ఆహ్వానిస్తున్నారో మాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఇదే గోపాలపేట మండలం తాడుపర్తిలో తెల్లవారితే ఎలక్షన్లనగా మా గణేష్ గౌడ్ గణేష్ గౌడ్ అన్న కొడుకును చంద్రయ్య ఇష్టం వచ్చినట్టు కొట్టి రాత్రి తెల్లవారు నిద్ర లేకుండా నానా రవత చేసి అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏ విధంగా ఇదే నా మీ తరిగా మాకు తెలియకుండా మా ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలియకుండా మీరు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా షరీగా చేసుకుంటారో అవతల పార్టీలను అని ఇక ఈ రకంగా ఎత్తి పొడుస్తుర్రులా ఇక బాగానే మొండిపట్టు పట్టిర్రు. ఇట్లా గట్లా మేము కాకమ్మ కథలు పడి కాంగ్రెస్ పార్టీని బతికిస్తే ఈ రకంగా చేస్తున్నారు మా పెద్ద ముత్తదులని తెగ బాధపడుతుర్రులా. గుడిలో దేవునికి బట్ట లేదు అంటే వాకిట్లో దేవునికి వన్యశీలలు అన్నట్టు కష్టపడ్డ కార్యకర్తలు కాదని నడుమంగా వచ్చిన వాళ్ళకు లాలూసి ఆట ఇయ్యకుర్రో ఓ కాంగ్రెస్ వాళ్ళు. ఇగో కోడిలాగా లాస్తనే జర పైలం. ఇక మరి బిడ్డలారా ఈ మరి సర్కారు వచ్చి ఇప్పుడు షెడ్యూల్ 100 రోజులకు దగ్గరికి వచ్చింది. ఇక మరి ఎట్ట ఉంది కాంగ్రెస్ సర్కారు సంసారము? మరి ఆడకట్టుకు ఏమనుకుంటున్నారు? ఊర్లో పంటే జనాలు సందుల బంధువుల్లో ఏం ముచ్చని పెట్టుకుంటారు సర్కారు గురించి? ఇక మరి పెద్దమ్మ తీసుకొచ్చినా మరి పెద్దమ్మ ఏం చెప్తారు ఏం కదా చెప్తా అదే రేవంత్ రెడ్డి సీఎం గారు నీకు పబ్బతి పడుతున్నా, మాకేం లాభం లేదు. రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు, మాకు రైతు బంధు లేదు, ఏది లేదు నాయన. నువ్వు ఆ బస్సులు ఫ్రీ ఎందుకు పెట్టావో మాకు అవసరం లేదు. మాకు భూ తెచ్చేందుకు భూ ఉండాలి, రైతు బంధు వేయాలి, గీ వేయాలి. కానీ ఆ బస్సుల రోజు మేము ఆ ఏడిపోదు ఏడిపోద్దు. ఏంది సార్ ఇది సీఎం గారు? నువ్వు ఆడికి దావత్ చేస్తే పట్నం నువ్వు ఎట్లా పోయినావు? బస్కే పోయినావుగా? బస్కే పోయినా నా మూడు 30 ఏళ్ళు కొలువు చేస్తే దాని మీద పోయినా. సరే పోయినా మరి నీకు టికెట్ తీసుకోలేగా? నాకెందుకు ఆనాడే లేదు, ఈనాడు ఈయన పెట్టే టికెట్ కాదు నాకు అది వరకే లేదు. ఇప్పుడు లేనోళ్ళకైతే సరే నువ్వు అంటే ఉన్న సౌకర్యం, మరి లేనోళ్ళు పాపం వాళ్ళు బీదోళ్ళు సాదోళ్ళు ఉన్నారు, బస్సుకు పోతున్నావు, మాకు బిరి టికెట్ మరి వాళ్ళకి అది ఇస్తున్నాం సారు సీఎం గారు. మరి మాకు రైతు బంధు వెయ్యి, మాకు బియ్యం కార్డు ఇయ్యి, మరి మాకు 1100 పింఛని. మరి మేము ఎట్లా బతకాలి ఇద్దరు? మా బతికేంది, మా భాగ్యం ఏంది? 1,00,000 రూపాయల జీతం వచ్చింది, ఫ్రీ బస్ అయినా కూలి చేసుకుంటాను, ఫ్రీ బస్ అయినా. ఇదా మల్కా ఇప్పుడు ఆమె టీచర్ అయ్యి 70,000 80,000 జీతం పెట్టుతుండే, ఆమె ఫ్రీ బస్ ఎక్కిపోతుండే. మరి మేము ఎక్కిపోవాలి. మరి ఏం కోరుకుంటున్నావు? మరి కోరుకుంటున్నావు మాకు పింఛన్ కావాలి, రైతు బంధు కావాలి. రైతు బంధు వేస్తున్నాడుగా? ఏడేస్తున్నావు సీఎం గారు, ఏడేస్తున్నావు. ఎన్నాళ్ళు ఎప్పుడైతే ఒట్లు పడినాకనా? తడే లేదు, ఇక్కడ మందు వేసేందుకు లేదు, కప్పు కలిసేందుకు లేదు, ఏది లేదు. ఆడ నాటేసినాం పోయింది. ఒక్కొక్క కర్రకు ఒక్కొక్క 2-4 గింజలు పెట్టింది, అయిపోయింది. ఇక ఇంకేముంది మాకు? ఇక మన్నే ఉంది. ఇది కథ ఇట్లా నడుస్తుంది. మరి ఇక సర్కారు సంతకం పెట్టిన శాసకాన లేదా? ఇక ఈడంగా ఆడానికి గంజ పెట్టి తిప్పుతామంటే నీ దండం పెడితే ఇక ఎల్ఆర్ఎస్ పేరు మీద ఓ 10,000 కోట్లు నువ్వు కోసేమో ఈ సంక్షేమ పథకాలు మలుపుదామనుకుంటే పాయ్. కేసీరామయ్య గౌరవాల కొడుకు కేటీ రావులు నీ దండం పెడితే ఎల్ఆర్ఎస్ బాధితులు రావాలి రోడ్లు ఎక్క రచ్చ చేయాలని ఆయన అంటుడు. కొత్త ప్రభుత్వం రావాలి, మా జీవితం చక్కగా కావాలనుకున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఇదేంది చక్కదానం? మా భర్త ఇంకించి ఖరాబ్ అయిపోయింది.
ఇక మరి విజయదార ఒకప్పుడు సర్పంచ్ అంటే తల్లి ఎంత ఇల్లు ఉండేది ఉండేది ఇప్పుడే ఆయన ఇలువ మరి దండం పెట్టి. అయిపోయింది నాయన ఇప్పుడు ఇలువ లేనే లేదు. అగో గదే కథ నడుస్తుండదు విజయదార తెలంగాణ. ఎందుకంటే ఇక పాడైపోను ఆడెక్కడే పని పడలేక సర్పంచ్ అయ్యిండు ఊరుకోనే ఎందుకు ఈ పదవి పాడవాడని అక్కడికి వచ్చింది కథ. మరి ఎందుకు వచ్చింది గాలికి కథ అంటే ఎందుకు చూడు ఇంత అధ్వానం కొడుక ఇంత అధ్వానం సర్పంచ్ అవుడు వేస్ట్. కొప్పుకు సగురం అందము చెప్పుకు తగురం అందం అన్నట్టు ఊరికి సర్పంచి అందం అనేది పాత రోజులలో. కానీ ఇప్పటి సర్పంచులు నేను ఊరికి సర్పంచిని అని చెప్పక తిరిగే కంటే 7 ఊర్లు తెల్లారబోయి అడక తినడం మేలు అని అనుకుంటున్నాడనులా ఊర్ల పొంటి సర్పంచులు. పాపం కొండ మీద నుంచి బండ దొరికినట్టు సర్పంచుల కడుపులో పేగులు ఎండిపోయి గుర్రా గుర్రా అనేది ఉందట కానీ చేతుల మాత్రం సిల్లిగవ్వలేదటనులా అని అన్యారం పాటుపడగల ఈడికి వచ్చింది కథ. ఇగో ఈ మానకొండూరు నియోజకవర్గంలో ఈ సర్పంచ్ గోస ఎట్లా ఉందో జర చూడు మీరే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచ్లు అవార్డు తీసుకోవడం జరిగింది తిమ్మాపూర్ మండలంలో. అవార్డులు రానికి కారణం సర్పంచ్లు భార్య పిల్లల మీద బంగారం కుదబెట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే అవార్డులు వచ్చినాయి తప్ప సర్పంచ్ల బిల్లులు ఇప్పటి వరకు రాలే. నాటి ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా టీఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాం ఎన్నో సార్లు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రధాన ముఖ్యమంత్రి గారు కానీ బిల్లులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి కూడా ఇస్తలేరు. 42 మంది సర్పంచులు చచ్చిపోయినా కూడా ప్రభుత్వాలకు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. రాను రాను సర్పంచులు అందరూ వచ్చే పరిస్థితులు ఉన్నారు. ఇక ఓ చేత మందు డబ్బా పట్టిండు, ఇంకో చేత నీ దండం పెట్టి ఇంకేదో కాగితం పట్టుకుండు. ఇక నన్ను జావనీరి సారు నాకు పర్మిషన్ కావాలా అని ఎంపీడీఓ ఆఫీసు ముందల రచ్చ చేస్తుంటే ఇక పాపం పోలీసులు పుసుక్కున్న జావగాలనని ఇక ఆ పెద్ద మనిషి చేతులకి వెళ్ళి డబ్బా గుంజుకొని పాడు చేసిర్రులా. ఏం సకదనం ఉందయ్యా. పెన్లాల మీద పుస్తలు అమ్మినాం, ఊర్లల్లా శ్మశాన వాటిక రోడ్లు డంపింగ్ యార్డులు షెడై పడై చేసినాం. ఇంతవరకు మాత్రం మాకు బిల్లులు రాలేదు. మేము ఎట్లా బతకాలి, ఏ తారీఖున బతకాలి, మాకు పెన్నం పిల్ల లేరా అని గోస పుచ్చుకుంటున్నా పాపము. ఇక గిసవంటి కష్టం పాడైపోను పగవని కూడా రావద్దని ఆగం అవుతున్నాడనుల్లా ఈ సర్పంచ్ గోస చూసిన జనాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచ్లు అవార్డు తీసుకోవడం జరిగింది తిమ్మాపూర్ మండలంలో. అవార్డులు రానికి కారణం సర్పంచ్లు భార్య పిల్లల మీద బంగారం కుదబెట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే అవార్డులు వచ్చినాయి తప్ప సర్పంచ్ల బిల్లులు ఇప్పటి వరకు రాలే. నాటి ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా టీఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాం ఎన్నో సార్లు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రధాన ముఖ్యమంత్రి గారు కానీ బిల్లులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి కూడా ఇస్తలేరు. 42 మంది సర్పంచులు చచ్చిపోయినా కూడా ప్రభుత్వాలకు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. రాను రాను సర్పంచులు అందరూ వచ్చే పరిస్థితులు ఉన్నారు. తెలంగాణలో కొలువుల జాతర ఒక కొలిక్కి వచ్చింది కానీ మరి ఇంకా ఎందుకు గురేది చిన్నబడ్డట్టు సగం చూపిస్తున్నారు. ఆ సగం కూడా బయట పెట్టరాదు, బజార్లో పెట్టరాదు, నిరుద్యోగులు బాగుపడతారు అనుకొస్తున్నారు. ఇక మరి ఈ పిల్లగాడు ఏమనుకొస్తుంది అంటే ఇందాం పని సాలిసాలని బట్ట కొంటే సిరిగే వరకు దుఃఖము, జోడుగాని మొగని చేసుకుంటే సచ్చే వరకు దుఃఖం అన్నట్టు తెలంగాణలో లక్షల కొద్దిగా ఉన్న నిరుద్యోగులకు అంది పొందని నౌకర్లు ఇస్తే ఏము లాభం అని అనుకొస్తుండుల్లా. కొలువు కోసము కోటి కష్టాలు పడుతున్న ఈ యువకుడు అన్న చెప్పే నీ ఆంబాయం ఏంది? 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించి 11,062 పోస్టులను డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు విడుదల చేయడం జరిగింది. అందులో ఈఈటీలకు సంబంధించినటువంటి పోస్టులు సుమారు 1600 రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న 182 పోస్టులను మాత్రమే డిఎస్సిలో ప్రకటించింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు 2 పోస్టులు మాత్రమే వచ్చినాయి. పోస్టర్ ప్రకారం చూసినా కూడా 2 పోస్టులలో కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం మేనిఫెస్టో కూడా చెప్పింది. ప్రతి పాఠశాలల హై స్కూల్లో పీఈటీ పోస్టులు నియమించి ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తామని చెప్పింది. అందుకు భిన్నంగా నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో చాలా సంవత్సరాల కాలం నుంచి 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక మేము బీపీడీలు చేసి ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తూ ఇబ్బంది పట్టి సగం వేతనంతో భార్య పిల్లలను పోషించలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత పడ్డటువంటి నోటిఫికేషన్లో పీఈటీ పోస్టులను కొంచెం పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు మేము మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గారి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అందరూ ఆలోచన చేసి నిరుద్యోగుల దృష్ట్యా మాకు పీఈటీ పోస్టులను 1600 ఖాళీగా ఉన్నాయి,
పోస్టులు అనేది ఖచ్చితంగా 4వ తారీఖు విడుదలయ్యేటటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్లో మాకు పోస్టులు పెంచాలని, పీఈటీ పోస్టులు పెంచాలని మేము జిల్లా వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. వింటున్నావయ్యా ఓ రేవంతమయ్యా, సగం చేసి మేనత్త అన్నట్టు ఇంకా కొన్ని కొలువులు దాచుకొని దాగుడు ముతలాడుతున్నవాడుగా సారు. నౌకర్లు గడ్డాలు రేక మీసాలు పెంచుకొని పెన్నీలు చేసుకోక తల్లిదండ్రులతోటి మాటలు పడలేక ఇరుగు పొరుగు వాళ్ళతోటి నిందలు మొయ్యలేక సాగలేక బతకలేక సచ్చి బతుకుతున్న నిరుద్యోగులకు పెండింగ్లో ఉన్న పీఈటీ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని పబ్బది పడుతున్నారు సారు ఈ అన్న. ఓ మురళీ నాయక్ అన్న, ఇక మరి జర నువ్వన్నా జర రేవంతమయ్య చెవులే అయ్యే జర ఎటనైనా చేసి మహబాద్ జనాలకు జర పుణ్యం కట్టుకోవే. ఏం చేయాలి, మేము ఎట్లా చేయాలి? ఈ సంసారం చదవకుండా నిప్పు పెట్టుకుందామా, ఉరి పెట్టుకుందామా? అరే 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 చెప్పి 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 పారం పడవాడుతుంది. అయినా తోక కట్టుకుంటారు మా మాటలు. మరి ఎట్లా ఈ ఉద్దారకం ఇంతే ఉంటుందా? ఇప్పటికైనా జర ఈ ప్రభుత్వం అన్న ఈ సర్కార్ అన్న కనిపెడుతుందా, లేకపోతే మమ్మల్ని కాయట కలుగుతుందా అనుకొస్తున్నా. వీళ్ళు పాపం ఇసికిపోయారు. ఇక వాళ్ళ పంచాయతీ చూద్దాం. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా పేదోళ్ళ తలరాత మారలే, బీదోళ్ళ బతుకులు మారలే. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ పేదల కన్నీళ్ళు. అడుగడుగున బతుకుల సుడిగుండాలు, అడుగడుగున బతుకుల సుడిగుండాలు. ఏం చేస్తాం, రంగులేని బట్టమాట సాగపాయ్, నోరుండోడుదే ఊరైపాయ్. ఏ అధికారికి పబ్బది పట్టినా మా రోడ్డు బాగా చేయడాయ్, ఏ నాయకునికి మొర అయినా మా తువ్వ గురించి పట్టించుకోడాయ్. బాట బాగలేక టక్కర్లు అయ్యి సచ్చి బతుకుతున్నాం అని మొరో మొత్తుకున్నా చెవు మీద పేను వార్త లేదా ఈ అధికారులకు. ఇక ఏం చేయాలో ఎట్ట చేయాలని పాపం ఈ కొమరంభీం జిల్లా జైనూరు మండలం పాటాపూర్ ఊరోళ్ళ గోడు ఎట్ట ఉందంటే పాపం వినుర్రా వీళ్ళ అవస్థ ఎట్ట ఉందో. లక్ష్మణ్ పట్నాపూర్ మా ఊర్లో కులాజీ బాబా దేవస్థానం ఎందరో భక్తులు ప్రజాప్రతినిధులు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా ఊర్లో రోడ్డు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వము అయినా మన రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎమ్మెల్యే ఎంపీలు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా రోడ్డు సమస్య ఇంకా తీరలేదు. ఈ ప్రభుత్వము దీనికి పరిష్కరించాలని కోరుతున్నాను. మా గ్రామం పాట్నాపురం ఎంతో ప్రతిష్ట పొందినటువంటి శ్రీ కులాజీ బాబా గారి ఆలయం మా ఊర్లో కలదు. అనేక రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు మా ఊర్లో తరలి వస్తూ ఉంటారు. కానీ మా ఊర్లో రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి. ఎంతో మంది అధికారులు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా రోడ్డు సమస్యలను ఎవరు పరీక్షించలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట చేసినటువంటి రోడ్లు ఇప్పటిదాకా వేయలేదు. కావున ఇప్పటికైనా రోడ్ల సమస్యలను తెలుసుకోవాలని, అలాగే రోడ్డు సమస్యలను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరీక్షించాలని కోరుకుంటున్నాను. 15 ఏళ్ల సంది ఈ రోడ్డు సమస్యను పక్కేసి పండబెట్టిరాడ కానీ నాయకులు అధికారులు ఇటంకల మళ్ళీ చూస్తలేరాడనులా. ఓ పెదకోమరెడ్డి సారు ఎట్ట చేస్తావో ఏమో సార్ నీ బాంచను జర్రకి ఊరలను కనిపెట్టి జర వాళ్ళ అవస్థను తీర్చు సారో, నీకు పుణ్యం ఉంటుంది. ఇక నేను పట్టుకొచ్చిన గమ్మతి వాసలు గీ బిడ్డలారా ఎట్లున్నాయి ముద్దుగుడియా. ఇక రేపు కూడా గిదే చేయాలకు వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి, మానక మరవక తప్పకుండా చూడాలి మన అమ్మ. నువ్వు ఉంటే బిడ్డలారా శనార్థి నమస్తే. గమ్మతి వార్తలు.